మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఒక చిన్న చరణం మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. విందాం. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి, గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. విన్నారు కదా, మన గతం చాలా భయంకరమైనది. ఒక మనిషిగా పిలిపించుకోవడానికి కూడా అర్హత లేని దానిగా మన పాపం వలన చేసేసుకున్నాం. కానీ ఈ చరణంలో ఉంటున్న చూడండి, మన గతాన్ని దేవుడు క్షమించాడు. క్షమించి మనల్ని గుణవంతులుగా చేశాడు. చేసి మనల్ని మళ్ళీ ఒక మనిషిలాగా మార్చి, మళ్ళా మన మనసు ఉంటే గనక చెడిపోతామని చెప్పి ఆయన మనస్సును ఇచ్చాడు దేవుడు. అందుకే ఆయన చాలా మంచి దేవుడు, చాలా మంచి మనసు గల దేవుడు. మీరందరూ కూడా ఇంకా గతాన్ని మరవకోకుండా, గతాన్ని ఆయన దగ్గర పెట్టి క్షమాపణ పొందుకోకుండా ఉంటే, ఒక్కసారి మీ గతాన్ని విడిచిపెట్టేసి యేసయ్య రక్తంలో కడగబడితే గనక మీరు కూడా గుణవంతులుగా చేయబడతారు, మనిషిగా మార్చబడతారు. గొప్ప మాట ఏమిటంటే ఆయన మనసు నీకు ఇస్తాడు. దానికోసం ప్రయాసపడాలని మీరందరూ కూడా ఆయనను తెలుసుకొని రక్షింపబడాలని మీ అందరికీ దేవుని పేట మనవి చేసుకుంటున్నాను.